హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము గరుడపురాణం ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అది బీచ్ రోడ్ కాడ అయితే ఉంది. పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, ఖాళీగా ఉంటుంది అని చెప్పి మేమైతే వెళ్ళాం. టికెట్ ఛార్జ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే లోపలికి వెళ్ళాం. గరుడపురాణం యమలోకం అయితే మాత్రం ఫ్రీగానే ఉంది, టికెట్ లేకుండా లోపలికి పంపిస్తున్నారు. బట్ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా చెప్పాలంటే లోపలికి వెళ్ళేసరికి నేనైతే ఆ మనుషులు చూసి నిజం మనుషులే అనుకొని స్టన్ అయిపోయాను. చాలాసేపటి తర్వాత బొమ్మలుగా చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బాగా పెట్టారు. మనం చనిపోయిన తర్వాత జరిగే విషయాలు ముందుగానే మనం చూసేలా పెట్టారంటే నిజంగా చాలా లక్కీ కదా మనం ఇలాంటి ఎగ్జిబిషన్ చూడడం. సో మన వైజాగ్లో అయితే పెట్టారు. సో చూడండి, చిత్రగుప్తుడు అయితే తల అటు ఇటు నా వైపే చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. చూడండి ఎలా ఉందో, నిజంగా యమలోకంలా ఉంది. మనమైతే సినిమాల్లో చూసాం, మేమైతే రియల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. నిజంగా మా బాబాయ్ అయితే అలా చూస్తూ ఉండిపోయాడు. చూడండి, మా వారైతే ఇక్కడ రీల్ చేస్తే భలే ఉంటుందని చెప్పాడు. చూడండి, లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష అని చెప్పి రాసి మరీ శిక్షలు అక్కడ చూపిస్తున్నారు. నేనైతే మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. సో నీకైతే ఇలా ఉంటుంది, నాకైతే ఇది పడుతుంది అని నేనైతే కామెడీగా నవ్వుతూ చెప్తున్నాను. చూడండి ఎలా ఉందో అస్సలు. నిజంగా మనం ఇక్కడ చేసే పాపాలే పైకి వెళ్ళాక చేస్తారు. మనకి ఇంత శిక్షలు అంటే మాత్రం భూమి మీద ఎవరు కూడా పాపం చేయరేమో ఏమి చేస్తే. సో అంత భయం వేస్తుంది. చూడండి ఎలా చేస్తున్నారంటే అసలు ఘోరం. చాలా బాగా పెట్టారు, రియల్గా మనుషులాగే పెట్టారు. మావాడైతే లోపలికి రావడానికి భయపడుతున్నాడు. అమ్మ నేనైతే రానని చెప్పి సో బలవంగా లోపలికైతే తీసుకెళ్ళాము. బయట ఒక్కటే ఏడ్చేసాడు, ఎగ్జిబిషన్కి వెళ్దాం వెళ్దాం అని. లోపలికి వచ్చేసరికి బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు. చూడండి, లోపలికి వచ్చేసరికి వాడు ఒక్కసారిగా వాడి గుండెలు అడలెక్కిపోయి మనుషులు చూసి. సో ఒక్కొక్కటి కూడా చాలా ఘోరంగా చూపించారు. నిజంగా పిల్లలైతే బాగా బెదిరిపోతారు, పెద్దవాళ్ళు మాత్రం మనం చూడగలం. చూడండి అలా మా ఆయనకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకేదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చూస్తూ వెళ్ళిపోతున్నాను నేనైతే. సో మా బాబాయ్ అయితే చూడండి ఒక్కటే ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇక్కడ నుంచి. ఒక్కటే ఏడుపు, వెళ్ళిపోదాం అమ్మ వెళ్ళిపోదాం అని. మాకన్నా మా వాళ్ళు మేమే ఉన్నాం ఆ లోపల, ఎవరూ లేరు. కొంచెం ధైర్యంగా అనిపించింది. అప్పటి వరకు నాకు కూడా భయం వేసింది. చూడండి ఎలా ఉందో, క్రిమి భోజనం అంట. బాబోయ్, ఇలాంటివన్నీ చూస్తుంటే భయం వేస్తుంది కదా. చూడండి మా వాడే నిజంగా మనుషులు వేలగట్టేసి, బాబా ఎంత ఘోరంగా ఉందంటే అసలు. భూమి మీద తప్పులు చేయలేనాడు ఎవడైనా ఉంటాడో చెప్పండి. సో అందరం మనం వెళ్ళేది నరకానికే వెళ్తాం, స్వర్గానికి అయితే ఒక్కరికొలా వెళ్ళరు. చూడండి ఎంత ఘోరంగా చూపించారంటే నిజంగా సూపర్ అసలు. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే మాత్రం. చూడండి మా వాడైతే ఇంకా ఏడుపు ఒక్కటే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. మా ఆయన బెదిరిస్తున్నాడు వాడిని, ఇంకెప్పుడైనా అంటావా చెప్పు, ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్దామా అని అంటున్నాడు. సో మా వాడైతే రానని చెప్పి ఏడుస్తున్నాడు, బయటకు వెళ్ళిపోదామని ఒక్కటే గోల. చూడండి మా పాపకి ఇంకా ఏం తెలియదు కాబట్టి అదైతే బాగా ఎంజాయ్ చేస్తుంది బొమ్మలు అనుకొని. దానికి కూడా ఇంకో 1 ఇయర్ గడిస్తే అది కూడా ఇంటట్లోకి రాదేమో, ఇంకా ఏడుస్తూ ఉంటుందేమో. చూడండి నేనైతే సడన్గా భయపడిపోయాను. పక్క నుండి చూసి ఇది రాక్షసుని చూసి మనసులా ఉంది కదా సేమ్. వామ్మో ఎంత ఘోరంగా ఉంటుందా. అదే అంటారు కదా, భూమి మీద తప్పు చేసి తప్పించుకున్న భగవంతుడి దగ్గర తప్పించుకోలేమని. దానికి నిదర్శనం ఇదేనేమో. నేనైతే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మా ఆయనకి చెప్తున్నాను. నేనేదో అక్కడ గాడ్గా పనిచేసినట్టు. చాలా బాగుంది అసలు. ఇగోండి స్వర్గానికి అయితే వస్తే నాకు నిజంగా స్వర్గానికి వచ్చిన ఫీలింగే వచ్చింది. నరకం నుంచి అయితే మాత్రం కొంచెం ఫ్రీగా అమ్మాయ హాయిగా అనిపించింది. మా ఓడైతే ఏడుపింగ్ నెమ్మదిగా ఆపేసాడు లోపలికి రాగానే, స్వర్గంలోకి రాగానే. చూడండి ఎంత బాగుందో. నిజంగా స్వర్గం అయితే నిజంగానే ఖాళీగా ఉంది, పైన కూడా అలాగే ఉంటుందేమో కదా. మా ఆయన చూడండి ఇంకెప్పుడైనా వెళ్దామని చెప్పి వాడిని ఎలా భయపడుతున్నాడో. సో అక్కడి నుంచి గొర్రెల క్యాంప్ అయితే ఒకటి ఉంది, దానికి 70 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. జంతువులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా రియల్గా అనిపించాయి నాకైతే. చూడండి చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్కొక్కటి మనం వెళ్తున్న కొద్దీ లైట్ ఆన్ అవుతుంది, అదే కొంచెం భయంగా ఉంది. పక్కన ఏ జంతువులు కూడా ఎక్కడ ఉన్నాయి కూడా తెలియట్లేదు లైట్ ఆన్ అయ్యేంత వరకు కూడా. సో అవి ఒక్కొక్కటి కదులుతున్నాయి. మా వాడైతే కదలడం చూసి అమ్మ వెళ్ళిపోదాం ఇంకెప్పుడు ఎగ్జిబిషన్ అని చెప్పి ఒకటే గోల పెడుతున్నాడు. సో ఘోరంగా ఏడుస్తున్నాడు, చూస్తున్నారు కదా మీరు అక్కడ. చాలా బాగా పెట్టారు నిజంగా. దీనికైతే 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూడండి ఎంత ఇదిగా.
మా ఊడైతే ఇంక మా ఆయన శంఖ అయితే దిగడం లేదు అసలు. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఒక్కటే గోల. సో మేమైతే నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నాం. నిజంగా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా మావాడైతే జన్మలో ఇంకా ఎగ్జిబిషన్ అనే మాట అయితే ఎత్తాడు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. మా వాడు ఒక్కటే ఏడుపు. అసలు ఫస్ట్ టైం అసలు ఇలా ఏడవడం, ఎక్కడ కూడా ఇంతలో ఏడవడు, ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇది చూసి చాలా భయపడిపోయాడు. ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఇంకా ఒకటే కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు. చూడండి మా ఆయన మా వాడికి చెప్తున్నాడు, ఇది చూడరా నేనే అని చెప్పి. ఒక్కసారిగా లైట్ ఆఫ్ అయిపోయింది. నేనైతే పెద్దగా అరిచేసాను. మళ్ళీ బయటకు వచ్చేసాను సడన్గా. ఎగ్జిబిషన్లో అయితే ఎవరూ లేరండి, చాలా ఖాళీగా ఉంది. పెట్టి చాలా రోజులు అయిపోయినందువల్ల ఏమో మేమైతే అందులోనే లేట్ కమరే కదా, సో ఎగ్జిబిషన్లో కూడా లేట్ కమర్ అయిపోయామేమో. మా వాడు ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే చాలా గోలు పెట్టాడు. ఇంటికి వెళ్ళేసరికి మాత్రం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అంటూ ఒకటే రచ్చ చేస్తాడనమాట. సో మా వాడు ఎగ్జైట్మెంట్ చూడండి, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఫేస్ పెట్టాడు. వాడు ఎందుకు వచ్చాడో అనుకున్నట్టున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చూడకపోతే చూడండి. బాయ్ బాయ్.